అమ్మ ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని అంటున్నారు చెన్నై అపోలో వైద్యులు. త్వరలోనే జయలలితను డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు. జయకు ఏదో అయిపోయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రికి పరిమితం కావడంతో తమిళనాడు ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. అమ్మ ఆరోగ్యంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అమ్మకు ఏమైందో ఎలా ఉందో అంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో అనేక రూమర్స్ కూడా చలామణవుతున్నాయి. జయకు ప్రత్యర్థిగా ఉన్న డీఎంకేకు చెందిన మీడియా గ్రూప్లోనూ జయ కోలుకుంటున్నారని వార్తలు వస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఇలాంటి వాటిని నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు చెన్నై అపోలో వైద్యులు. There have been rumors and conjectures circulated falsely in the social media about the Honourable Madam's health condition, stating that she will be taken abroad for treatment. These are totally false and baseless. There is no question of taking the Honourable Chief Minister abroad for treatment, as there is no necessity at all for this. The Honourable Chief Minister is responding well to the treatment and continues to get better. The Honourable Chief Minister will be discharged from the hospital in a few days and will soon resume her normal office duties. శుక్రవారం నుంచి జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలోనే ఉన్నారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్తో బాధపడుతున్న జయకు ప్రత్యేక వైద్యుల బృందం నిరంతరం సేవలందిస్తోంది. జయలలిత వైద్యానికి స్పందిస్తున్నందున విదేశాలకు తరలించాల్సిన అవసరం కూడా లేదంటున్నారు అపోలో వైద్యులు.